హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. పంచమ వేదమైన మహాభారతం 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. యది హస్తి తదన్యత్ర యన్నే హాస్తిన తత్క్వచిత్ అంటే ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథం భగవద్గీత. విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మహాభారతంలో భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరకు కురువంశ వినాశనానికి దారి తీసింది. ద్వాపర యుగం నాటి మహాభారతంలో సంఘటనలు, సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతుంది. భారతం నుంచి మనం ముఖ్యంగా ఈ 12 విషయాలను గ్రహించాలి. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదని, పరిస్థితుల సమయాన్ని బట్టి నడుచుకోవాలనేది కర్ణుడి పాత్ర తెలియజేస్తుంది. మంచితనానికి, దాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచిన సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెడు స్నేహం ఊహలకు అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించాడు. కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు. అలాంటి వారు ఇచ్చే సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనడానికి కృష్ణుడు, కర్ణుడి పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు, కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే. కర్ణుడు లేని రారాజు బలం కౌరవ సేనకు ధైర్యం ఊహించలేనిది. కుల, మత, పేద, ధనిక భేదాలు చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. అధికం అనేది అత్యంత ప్రమాదకరమని కౌరవ సంతానం ద్వారా వ్యాసుడు వివరించాడు. 100 మంది కుమారులు ఉండడం వల్ల వారిని పెంచడానికి గాంధారికి చాలా కష్టమైంది. రాజ్యాన్ని బిడ్డలకు సమానంగా పంచడం, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం చాలా కష్టం. అలాగే దుర్యోధనుడి కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరమని తెలుస్తోంది. ఎవరి పనులు వారే చేసుకోవడం వల్ల అత్యంత క్లిష్ట సమయంలో ఉపయోగపడతాయని పాండవులే ఉదాహరణ. అరణ్యవాసం, అజ్ఞాతవాస సమయంలో పాండవులకు గతంలో నేర్చుకున్న ఇంటి వంట పనులు ఉపయోగపడ్డాయి. అలాగే మనిషికి కూడా అవసరాల కోసం కొన్ని పనులు నేర్చుకోవాలి. అవి మనకు ఎక్కడొక్కడ ఉపయోగపడతాయి, మనల్ని సమస్యల నుంచి దూరం చేస్తాయి. మనకు సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలని పాండవుల దృఢ వైఖరి తెలియజేస్తుంది. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కానీ పాండవుల ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి ధృతరాష్ట్రుడే ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమ, ఇంకోవైపు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ధృతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసినా వారు చేస్తున్న దురాగతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక క్రమశిక్షణలో పెంచి ఉంటే అంతవరకు వెళ్లేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి మరియు మోసానికి దారితీస్తాయి. విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతి అనడానికి అర్జునుడే ఉదాహరణ. జీవితం అంతా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుని నుంచి అస్త్ర విద్యలు, ఇంద్రుని నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగం, మహాదేవుని నుంచి పాశుపతాస్త్రం, యుధిష్ఠిరుడు, కృష్ణుడు నుంచి రాజనీతులను ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనేది ఈ పాత్రలే నిదర్శనం. విదుర, ద్రోణ, భీష్ములు కౌరవుల పక్షాన ఉన్న వారిలో అనేక మంది పాండవులకు సాయపడ్డారు. రహస్యంగా పాండవులకు ఎంత సహాయం చేశారో. ఇక విదురుడైతే కౌరవుల ప్రతి అడుగు పాండవులకు మోసుకొచ్చేవాడు. మహిళలను ఆపదల నుంచి కాపాడాలని, అలా కాకపోతే అనర్థాలకు దారితీస్తుందనేది ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. అత్యంత బలవంతులు, శూరులు అయి ఉండి కూడా నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని అడ్డుకోలేకపోయారు. మిడిమిడి జ్ఞానం పనికిరాదని అంటారు. ఇది అత్యంత ప్రమాదకరం కూడా. పద్మవ్యూహంలోనికి వెళ్లడమే కాని బయటపడడం తెలియక తనకున్న అర్ధజ్ఞానంతో అభిమన్యుడు లాంటి మహావీరుడే నేల కొరిగాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మొదలెట్టాలి. అలా కాకపోతే ఆ పని మధ్యలోనే వదిలేయాల్సి వస్తుంది. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం చివరికి వారిని, సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళను అవమానించడం చాలా ఘోర తప్పిదం. ఇలా మహాభారతం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీలో ఎవరైనా ఇంకా మహాభారతం చదవకపోతే వెంటనే చదివేయండి. అలాగే మీకు మహాభారతంలో ఏదైనా ఘట్టం కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేము తప్పకుండా వీడియో చేస్తాం. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.